నంద్యాల తాలూకా పరిధిలో గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురిని నంద్యాల తాలూకా పోలీసు వారు శనివారం అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుండి 5 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్ నందు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి గంజాయి కేసు వివరాలను వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ గంజాయికి సంబంధించిన కేసులో జింకల మద్దిలేటి, బొంతా శ్రీనివాసులు, షేక్ యూసఫ్ ను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. గంజాయిని ముద్దాయి జింకల మద్దిలేటికి సామర్లకోటకు చెందిన వాసు అనే వ్యక్తి ద్వారా గంజాయిని రైలు ద్వారా నంద్యాలకు తీసుకువచ్చి నంద్యాల మరియు చుట్టుపక్కల గ్రామాల్లో బొంతా శ్రీనివాస్తో కలిసి చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో తయారు చేసి అమ్ముకొని సొమ్ము చేసుకునేవారని తెలిపారు. షేక్ యూసఫ్ అనే వ్యక్తికి గంజాయి ఇస్తుండగా నంద్యాల తాలూకా పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. జింకల మద్దిలేటిపై అవనిగడ్డ మరియు మహానంది పోలీస్ స్టేషన్లలో గంజాయి కేసులు ఉన్నాయన్నారు. గంజాయి ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర వహించిన తాలూకా సిఐ ఈశ్వరయ్య సిబ్బందిని ఎస్పీ, డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. గంజాయికి సంబంధించి 1972 నంబర్కు సమాచారం ఇవ్వవలసినదిగా కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. సమావేశంలో సిఐ ఈశ్వరయ్య, ఎస్ఐ గంగయ్య యాదవ్, ఏఎస్ఐ హర్నాథ్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, ఆయుబ్ ఖాన్, పిఎస్లు జిలాని భాష హాజరయ్యారు. ఈరోజు మేము మన జిల్లా ఎస్పీ అదినాథ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మన తాలూకా సిఐ ఈశ్వరయ్య గారు వాళ్ళ సిబ్బంది ఈరోజు సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో ఐలూరు మెట్టలోని సాయిబాబా దేవాలయాల సమీపంలో యూసఫ్ టీ స్టాల్ అనే ప్రదేశంలో ఒక ముద్దాయిలు అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి దాదాపు 5 కేజీల గంజాయిని మనం చూస్తున్నారు. ఇవన్నీ స్వాధీనం చేసుకోవడం అనేది దీంట్లో మొదటి ముద్దాయిగా మద్దిలేటి అనేసి ఇతను జింకల మద్దిలేటి బోయలకుంట గ్రామం సిరివేల మండలం చెందిన అతను. ఇతను సామర్లకోటకు చెందిన వాసు అనే అతని దగ్గర నుంచి పరిచయం ఉండాలి. ఇతనికి పాటు ఇతని కోతిడు ఏటు బొంతా శ్రీనివాసు, ఇతనిది మహదేవపురం, అతన్ని కూడా తిరువల మండలి. వీళ్ళిద్దరూ కలిసి ఆ వాసు అనే సామర్లకోట, కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన వాసు అనే అతను వీళ్ళకి గంజాయి సప్లై చేస్తుంటాడు. ట్రైన్ల ద్వారా మామూలుగా మనకు ట్రైన్లు వస్తుంటాయి, వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్, మన బెంగళూరు పోయే ట్రైన్స్, వాళ్ళు సప్లై అప్పుడప్పుడు తెచ్చి వీళ్ళకి సప్లై చేస్తుంటారు. ఆ సప్లై చేసిన గంజాయిని వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ యూసఫ్ టీ స్టాల్ అనేది ఐలూరు మెట్టలో ఆ యూసఫ్ అని ఏత్రి ముద్దాయి షేక్ యూసఫ్ ఐలూరు మెట్టలో అతనికి ఇస్తుంటారు. తెచ్చి వీళ్ళు ఇట్లా లూజ్గా ఇస్తారు. అలాగే ప్యాకెట్ కూడా వాళ్ళు ప్యాక్ చేసి వీళ్ళంతా చూస్తున్నారు. ఇట్లా దాదాపు వీళ్ళు చూస్తుంటే అట్లా 7-10 గ్రాములు ఉంటాయి. ఇట్లా ఇచ్చేసి దీన్ని మామూలుగా జోబుల్లో పెట్టుకుని కూడా ఎక్కడంటే అక్కడ వాళ్ళకి అనుకూల ప్రదేశాల్లో విక్రయించుకుంటారు. మనకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మీదకు ఇద్దరి మధ్య అడ్డు తీసుకొని ఈ గంజాయి ఇట్లా ప్యాకెట్ల రూపంలో డిఫరెంట్ దీంట్లో ప్యాకింగ్లో వస్తుంటుంది. మనం చూసారా, మొత్తం సుమారు 5 కేజీల గంజాయిని ఈ ముద్దాయి నుండి స్వాధీనం చేసుకోవడం అనేది. ఇంకా దీంట్లో కూడా వీళ్ళు ఇంతకుముందు ఈ మద్దిలేటి అనే వాళ్ళు అవనిగడ్డ, కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూడా గంజాయి కేసులో ముద్దాయి ఉన్నాడు. అలాగే మనకు మహానంది పిఎస్ న్యూస్లో కూడా వాంటెడ్ ఇంకా తప్పి ఎస్కేప్లో ఉన్నాడు మద్దిలేటి. ఆ కేసులో కూడా గంజాయి కేసులో తప్పించుకుని తిరుగుతున్నాడు. ఖచ్చితమైన సమాచారంతో ఈ గంజాయిని ఈరోజు మా సిబ్బందికి స్వాధీనం చేసుకోవడం. నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, చాప్ కింద న్యూస్లో మన నంద్యాలలో కూడా ఈ గంజాయి అమ్మకం జరుగుతున్నదనే ఖచ్చితమైన సమాచారం మేరకు దీన్ని రైడింగ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా యువత ఈ గంజాయి తీసుకుంటే చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. మనకు తెలుసు, మన ఆకే రామకృష్ణ, మన పాత జిల్లా ఎస్పీ గారు ఇప్పుడు లీగల్ టీం అని రాష్ట్ర ప్రభుత్వం ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రత్యేక అధికారిగా ఉన్నారు ఆయన. అదే మాకు కూడా అప్పుడప్పుడు సార్ నుంచి కూడా ఆదేశాలు వస్తుంటాయి గంజాయిని నిర్మూలించాలనేసి. దీంట్లో కూడా నేను రీసెంట్గా ఒక ఈ గంజాయి విక్టిమ్ని కూడా మేము టేకప్ చేసి వాళ్ళ కంప్లైంట్, ఈ గంజాయి ఏమన్నా అవైలబుల్ ఉన్నా కానీ, ఎవరన్నా సేవిస్తున్నా కానీ, దానివల్ల ఏమైనా అఫెక్ట్ అయ్యి వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ కావాలనుకున్నా కూడా 1972 స్టేట్ వైడ్ ప్రీ కాల్ సెంటర్ ఇది, 1972 అందరికీ నోటెడ్ నంబర్ ఇది. దీనికి కానీ కాల్ చేస్తే మనకి ఏ సమాచారంలో గోప్యంగా ఉంచబడుతుంది. ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తుల ద్వారా కూడా అందించబడు. వాళ్ళకి ముద్దాయిని పట్టుకోవడం కానీ, లేకపోతే ఏదైనా హెల్త్ అసిస్టెంట్స్ కూడా అన్ని విధాలు లీగల్ టీం ద్వారా మేము ప్రొవైడ్ జరుగుతుంది. కాబట్టి ఈ గంజాయి సమాచారం ఎవరున్నా కూడా మాకు అందజేయవచ్చు. దీన్ని ఇంకా లోతుగా దర్యాప్తు చేసి వీళ్ళు మళ్ళీ పద్ధతి కూడా విచారించి ఇంకా ఎవరెవరు ఉన్నారు నెట్వర్క్లో, ఇక్కడ ఎక్కడెక్కడ వీళ్ళు సప్లై జరుగుతుంది అనేసి దీని మీద ఇంకా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాం. ఇది ప్రస్తావిస్తున్నాం.
వీటికన్నా చాలా ప్రమాదకరమైనది వ్యసనం ఈ గంజాయి అనేది. వన్స్ యువత భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది. దీనికి అలవాటు పడితే అతను సొసైటీకి ఒక దేనికి పనికి వ్యర్థమైపోతుంది. ఒక యూత్ శక్తి కానీ ఎవరైనా కానీ సొసైటీ ఏ విధంగా పనికి రాకుండా కుటుంబ సభ్యులకి ముఖ్యంగా భారం అయిపోతారు. వాళ్ళది అలవాటు పడితే ఎంత దాకా తెగించేదానికి కూడా వెనకాడరు. ఒకవేళ మర్డర్లు చేసేదానికి మాకు తెలిసిన విషయాల్లో చాలా మనకు రాయచోటి ఈ మధ్య స్టూడెంట్స్ ఇద్దరు ఒక టీచర్ని కొట్టి చేయడం జరిగింది, దాడి చేయడం. దాంట్లో విచారిస్తే గంజాయి మత్తులు వాళ్ళ పిల్లలు అంటే 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు ముగ్గురు దానికి అలవాటు పడిపోయి టీచర్ని కూడా చంపే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవాలా. ఈవెన్ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఏ విధంగా ప్రవర్తన ఏముంది, ఎక్కువ డబ్బుకు ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు తల్లిదండ్రులు. దీనికి ఏదైనా అలవాటు పడిన వాళ్ళు అనవసరంగా దానికి దీనికి డబ్బు కోసం తల్లిదండ్రులు వెచ్చించడం, మాకు ఆ కాలేజీ ఫీజు కట్టాలా, ఇది కట్టాలా, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ క్యాంపులు ఉన్నాయి, ఇవన్నీ ఇప్పటికే మనీ కోసం డిమాండ్ చేస్తుంటారు. ఇది చాలా కాస్ట్లీగా అమ్ముతారు. వీళ్ళు ఒక ప్యాకెట్ 500 వాళ్ళు విచారిస్తే దాదాపు 500 అమ్ముతారు, 500 రూపీస్. కాబట్టి చాలా కాస్ట్లీ అవుతుంది. 500 స్టూడెంట్స్ వాళ్ళు ఎవరు లేబర్ కన్నా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ఇతర నేరాలకు పాల్పడే అవకాశం అలవాటు పడుతుంది. కాబట్టి ముఖ్యంగా చదువుకునే పిల్లలు యూత్ కానీ సమాజంలో ఇది చాలా వ్యవస్థలు అరికట్టాల బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీదే కాకుండా తల్లిదండ్రుల మీద, ఈ మీడియా మిత్రుల మీద, ఇతర సామాజిక కార్యకర్తల మీద, అందరి మీద ఒక గురుతర బాధ్యతగా మన మీద తీసుకుని ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఖచ్చితంగా మాకు తెలియపరిస్తే దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. చాలా కఠినమైన చట్టం ఎడ్యుకేషన్ యాక్ట్. గంజాయి దాదాపు 3 కాదు బెయిల్ రాదు కేసులో ఎవరైనా కానీ. కాబట్టి ఎవరన్నా దానికి అలవాటు పడినా లేదనంటే మమ్మల్ని అప్రోచ్ అయితే ట్రీట్మెంట్ కూడా ఇప్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూర్తిగా గంజాయి నంద్యాలలో ఈ గంజాయి అయితేనేమి, మట్కా, ఈ బ్రోకరింగ్, క్రికెట్ బెట్టింగ్ అయితేనేమి, ఆన్లైన్ బెట్టింగ్, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గ్యామ్లింగ్ పోలీసులు మా వంతు పాత్ర మేము పోయిస్తాము. ప్రజలు కూడా దానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.